ఈ మధ్య కాలంలో సాయి పల్లవి హీరోయిన్ చేసిన కామెంట్స్ కాశ్మీరీ ఫైల్స్ విషయంలో యాక్చువల్గా తను ఎవరో ప్రశ్న అడిగితే చెప్పలేదు, తను తనకి తానుగా అలా వెళ్ళిపోతూ చెప్పింది. అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవడం లేకపోతే అడవుల్లో తిరగడం ఎలా అనిపించింది అంటే అలా చెప్పింది. ఆ పరిస్థితులు అలా మార్చేస్తాయి, మనం ఎవరిని జడ్జ్ చేయలేము. స్టార్ట్ విత్ అని షీజ్ యంగ్ గర్ల్, ఓకే, షీజ్ హైలీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, బట్ యంగ్ గర్ల్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో కబుక్కుని ఏదో మాట్లాడు అంటే దాన్ని అంత సీరియస్గా చేసి అదేదో ఒక రెస్పెక్టబుల్ పాలిటీషియన్ మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన దానికి ఎవరో డ్రాయింగ్ రూమ్ లాంటి కామెంట్ చేస్తే దాన్ని అంత చేయటం అనేది అంటే నాకు సరిగ్గా నా కాంటెక్స్ట్ తెలీదు. ద ఓన్లీ థింగ్ ఫ్రమ్ మై అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పండితులు నేను చంపడానికి ఇక్కడ ముస్లిమ్స్ని టార్గెట్ చేయడానికి అలాంటి సౌండ్ వచ్చిన ఇది. సో ఐ ఫీల్ కన్సిడరింగ్ హర్ ఏజ్ అండ్ హర్ ఎక్స్పోజర్ అండ్ నాలెడ్జ్, ఐ థింక్ దానిని అంత పెద్ద చేయాల్సింది అనేది మీనింగ్ లేదండి. కేవలం అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి చేస్తున్నారు నా ఫీలింగ్. అంటే ఇంకొక మాట, సెలబ్రిటీస్కి లేకపోతే సినిమా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు కేవలం సినిమాలు తప్ప వేరే అంశాలు పట్టించుకోరు. ఈ అమ్మాయి అసలు స్పందించి ఉండాల్సింది కాదు, కాకపోతే ఈ అమ్మాయి స్పందించింది అని అంటే ఏదో తెలుసో తెలియక స్పందించింది అనేది కూడా, అంటే సినిమా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, ఎందుకు స్పందించాలి అసలు దీని మీద? ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పందిస్తారండి, వాళ్ళ పాపులారిటీ బట్టి ఎంతమంది వింటారు అని ఉంటుంది. ఒక ఇంట్లో ఇద్దరుతో అనొచ్చు, గ్రూప్లో 5గురితో అనొచ్చు, ఎవరో రెస్టారెంట్లో అనొచ్చు, లేకపోతే కెమెరాలో అనొచ్చు, లేకపోతే మీరు యూట్యూబ్ వీడియోలో అనొచ్చు. సో అన్న పర్సన్కి ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఎంత పట్టు ఉందని జనాలు అనుకుంటున్నారు, దాన్ని బట్టి ఒక మినిస్టర్ అంటానికి, ఒక కార్యకర్త అంటానికి, ఒక ఎమ్మెల్యే అంటానికి, ఒక సీఎం అంటానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ జోన్లో అలాంటిది కామెంట్ చేసే దాంట్లో ఒక యాక్ట్రెస్ ఏదో గవ్వుకున్న అన్న మాటకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రోస్లీ ఎక్సాజరేటెడ్. అంటే మీ అభిప్రాయం ఏంటి? అదే యాక్టరు క్షమించండి అని అడిగేంత వరకు వెళ్ళాల్సి వచ్చింది, క్షమించమని అడగాల్సి అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెషర్ అంత. అప్పుడు సారీ చెప్తే అయిపోతుంది కదా అని ఫీలింగ్ వస్తుంది కదా ఎవరికైనా, మళ్ళీ దీన్ని పొడిగించడం కన్నా. ఓకే, ఈ స్టోరీకి నిర్మాతగా సుస్మిత గారినే ఎందుకు అనుకున్నారు? మీరు సంప్రదించారా లేకపోతే వాళ్ళే ముందుకు? నేను యాక్చువల్గా నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నప్పుడు ఏదో సందర్భంలో మీరు ఎంతసేపు విజయవాడ రౌడీజము లేకపోతే ఫ్యాక్షనిజం అనుకుంటున్నారు, తెలంగాణలో జరిగింది మీకు తెలియదు ఆ టైంలో అని, ఆ తెలంగాణ పోరాటం ఆ టైంలో 90s ఆ టైంలో జరిగిన చెప్తా ఆ సందర్భంలో ఫస్ట్ టైం నేను కొండా మురళి పేరు, అంతవరకు నేను కొండా మురళి అనే పేరు కూడా ఏం లేదు ఇప్పుడు. ఓకే, సురేఖ గారి గురించి యూట్యూబ్లో వీడియోలు 2014-9 ఎలక్షన్ టైంలో ఏదో చూసినట్టు నాకు గుర్తుంది. ఆవిడ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలియదు అసలు. ఎవరు కొండా మురళి అంటే కొండా సురేఖ హస్బెండ్గా నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఆ ఎంక్వైరీలోనే ఐ స్టార్టెడ్ రియలైజింగ్ సమ్ ఫ్యాసినేటింగ్ థింగ్స్ అబౌట్ కొండా మురళి. అక్కడ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ స్టోరీ టెల్లర్ ఆ క్యారెక్టర్ మీద నాకు ప్రయత్నం ఇంట్రెస్ట్ వచ్చి నేను సైజబుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒరిజినల్ పీపుల్ నేను వాళ్ళని కలిసాను. కలిసి చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి నా అప్రోచ్, దెన్ సుష్మిత గారు షీ ఆఫర్డ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. అంటే అడగగానే ఒప్పేసుకున్నారు. బేసిక్గా చాలా మంది ప్రొడ్యూసర్లు ఉంటారు, అందరికీ పాయింట్ మొదటిసారి వాళ్ళ స్టోరీ అది, వాళ్ళు జీవించిన జీవితం. ఆబ్వియస్లీ ఐ విల్ ప్రిఫర్ దెమ్ యాజ్ ద ఫస్ట్ చాయిస్. అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మీతో చేయించుకున్నట్టు వెళ్తుంది కదా ఒక మెసేజ్. వాట్ డజంట్ మ్యాటర్, ఏం ప్రాబ్లం. ఫైనల్గా నేను ఫిల్మ్ మేకర్ అండి, ఫిల్మ్ తీయటానికి అది వాళ్ళ స్టోరీ. యాజ్ ఎ రైట్ఫుల్ హోల్డర్స్ ఆఫ్ ద ఒరిజినల్ స్టోరీ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మా ఇద్దరికి లేని నొప్పి వేరే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వంగవీట ఉందనుకోండి, వంగవీటి రాధా ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది, డైరెక్ట్గా లక్ష్మీస్ ఎన్టీఆర్కి సంబంధించిన ఎవరు లేరు పార్టీలో, ప్రొడ్యూసర్ ప్రొడక్షన్. సో ఎవరు ఉన్నా ప్రొడ్యూసర్ నేను తీసి ఇదే తెస్తాను, నేను ఎందుకు మారుస్తాను, ప్రొడ్యూసర్ బట్టి మార్చాను కదా. కానీ రామ్ గోపాల్ వర్మ గారు డెఫినెట్గా ఆయన అనుకున్నదే చేస్తారు, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు దాదాపుగా. కానీ కొండ సినిమాలు ఎందుకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది ఏంటి? ఎలాగా? ఏదో కొన్ని డ్యూయెట్లే ఉంటే డ్యూయెట్లు తీసేయమని సురేఖ గారు కోరినప్పుడు తీసేస్తాను. సి ద పాయింట్ ఏంటంటే అక్కడ అది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, డ్యూయెట్ ఉన్నమాట నిజం, కానీ అది ఫ్లోలో చూసినప్పుడు ఇట్ వాజ్ నాట్ మ్యాచింగ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది, అందుకని తీసాం. ఇట్స్ మ్యూచువల్ డెసిషన్ అది. ఓకే, సో దెన్ వరంగల్లో షూటింగ్కి అనుమతి లేదు, ఏలూరులో షూట్ చేయాల్సి వచ్చింది. ఒరిజినాలిటీ ఏమన్నా మిస్ అయినట్టు?
ఫిల్మ్ ఎవెన్చువల్లీ మీకు ఫ్రేమ్ ఉంటుంది. మీరు ఏ ఫ్రేమ్ అని ఇప్పుడు రక్తచరిత్ర సినిమా ఉందనుకోండి, అది అనంతపూర్ బ్యాక్డ్రాప్, నేను మొత్తం సినిమా బాంబేలో తీశాను. ఓకే. సో అది దట్ ఈస్ నాట్ ద థింగ్. బట్ ఎస్ పర్మిషన్స్ అన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. అండ్ బట్ యూ ఓవర్కమ్ అండ్ వీ లుక్డ్ ఫర్ సిమిలర్ లుకింగ్ లొకేషన్స్. అవి కొన్ని అక్కడ ఏలూరు దగ్గర దొరికినాయి, కొన్ని హైదరాబాద్లో దొరికినాయి, కొన్ని వరంగల్ కూడా చేసాం. అదే మీరు మాట్లాడుతూ ఇలాంటి లొకేషన్స్ నేను ఎప్పుడు చూడలేదని అన్నారు కదా వరంగల్లో. సో అలాంటి లొకేషన్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. దట్స్ నాట్ ట్రూ. కాంప్రమైజ్ ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఫైండింగ్ ఇట్ అనదర్ ప్లేస్. ఫైనల్గా భూమి ఉంటుంది, ఎంత ఉంటుంది వేరియేషన్, అంతే మనం అనుకున్నంత ఏం ఉండదు అక్కడ. అంటే ఇక్కడ మీరు కూడా ఆ రోజు స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ చెప్పారు, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ఒక గ్రౌండ్కి క్యాన్సిల్ చేయడం, అవును, తర్వాత ఆల్రెడీ షూటింగ్కి పర్మిషన్ క్యాన్సిల్ చేయడం, పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితుల నడుమ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు, అంతా సవ్యంగా సాగిపోతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు సినిమా ఎల్లుండి రిలీజ్ అండి, ఇంకో 48 గంటల్లో. ఇంకా ఇప్పుడు ఎవరు చేస్తారు చూద్దాం. సో అంటే థియేటర్స్ విషయంలో కానీ ఇలాంటి సమస్యలు ఏమీ లేదు. ఓకే. దెన్ కేసీఆర్ బయోపిక్ ఎందుకు లేట్ అవుతుంది? అది అవుతుందండి ఇప్పుడు. జస్ట్ నాట్ మిగతా ఇట్లు బిజీ ఉండి బట్ డూ సమ్ డే. ఇక్కడ కేసీఆర్ బయోపిక్ రాకపోవడానికి వర్మ గారి నుంచి కేసీఆర్ మాజీ అయితే తప్ప వర్మ గారు కేసీఆర్ ఫిలిం తీయలేరేమో అనే ఒక కొంతమంది క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. దెన్ ఈ మధ్య కాలంలో కొన్ని మనం ఇన్సిడెంట్స్ చూస్తూ వచ్చాము. అగ్నిపథ్ రైలు దహనం సెకండ్, అది నేను అసలు ఫాలో అవ్వలేదు. ఓకే. ఇది కొండ దాంట్లో బిజీగా ఉండి అది అబ్సల్యూట్గా నాకు అవగాహన లేదు దాని మీద. సో ఐ థింక్ అంటే యువత మిలిటరీలోకో లేకపోతే సైన్యంలో చేరడానికి దాన్ని దేశభక్తిగా భావిస్తుందా లేకపోతే అదొక ఉపాధిగా భావిస్తుందా అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది సమాజంలో. నా పర్సనల్ విషయంలో ఎవరైనా ఉపాధి కోసం వెళ్తారు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేశభక్తి కోసం వెళ్తారని నేను అనుకోను. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఆర్మీలో, నేవీలో. ఓకే. వాళ్ళు ఎవరిని కూడా దేశభక్తి కోసం వెళ్ళినట్టు నాకైతే తెలియదు. ఇందాక మీరు ఈ దిశ విషయంలో ఎన్కౌంటర్ విషయం ప్రస్తావించారు కాబట్టి ఆ తర్వాత సేమ్ ఇన్సిడెంట్ కొంచెం సిమిలర్గా ఉండేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ వచ్చాయి ఈ మధ్య కాలంలో. జూబ్లీ హిల్స్ పబ్లో రేప్ విషయంలో కానీ ఇక్కడ సమాజంలో కొన్ని విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడేమో వాళ్ళేదో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయగలిగారు, అసలు దోషులా కాదా అవో తెలియకముందే. సో ఇక్కడ కూడా అలాంటి శిక్షలు ఎందుకు అమలు చేయరు? ఏదో మైనర్స్ పేరుతోనో లేకపోతే ఇంకేదో పేరుతోనో. ఇక్కడ 2 points అండి. ఐ ఫీల్ ద బ్రుటాలిటీ ఆఫ్ ద క్రైమ్ అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ. దిశది దీన్ని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దిశ దాంట్లో ఒక బ్రూటల్ గ్యాంగ్ రేప్ అండ్ కిల్లింగ్ అండ్ బర్నింగ్ హర్ బాడీ, దానికి ఉన్న బ్రుటాలిటీ ముందు ఇక్కడ ఏదో ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు ఏదో డ్రగ్స్లో ఉన్నారో ఏదో చేశారు. అండ్ ఇట్ ఈస్ అంటే హాఫ్ ద టైమ్ దో ఇట్ ఈస్ క్రిమినల్ బికాజ్ నాన్ కాన్సెన్షువల్, ఐ థింక్ ద గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ ఈజ్ నాట్ కంపేరబుల్. అంటే ఇప్పుడు కూడా ఇది పబ్లో రేప్ జరిగింది అనేది ఉంది, కానీ జనరల్ పబ్లిక్లో కూడా విపరీతమైన కోపం ఎవరికి రాలా. అది ఏదో ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు. దిశ కేసులో దే వాజ్ ఎ జెన్యున్ యాంగర్ ఇన్ ద పీపుల్ బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు దట్ గర్ల్. సో ఐ థింక్ మీకు క్రిమినల్ లాలో కూడా ది పనిష్మెంట్ షుడ్ ఆల్వేస్ బీ ప్రపోర్షనేట్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ద క్రైమ్ అండ్ నాట్ ఓన్లీ. సో ఐ థింక్ దే ఆర్ నాట్ కంపేరబుల్ ఇన్ ద కాంటెక్స్ట్. ఓకే.